అక్కడ వన్ లైన్ ఆర్డర్లో ఒక తమాషా జరుగుతూ ఉంటుంది. నేను ఇంతవరకు చాలామంది అలాంటిది మాత్రం నేను ఇప్పుడు చూడలే. అంటే ఏంటి అంటే ఇప్పుడు 143 అనే సినిమా ఒక గంటలో రాశాం. ఓకే. సో యాక్చువల్గా ఆయన అప్పుడు ఏంటంటే ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తర్వాత రవితేజ గారితో ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే సినిమా చేయాలి. రవితేజ, త్రిష హీరోయిన్స్. ఆ కథ ఏదో కాదు, పోకిరి కథ. ఓకే. పోకిరి మొట్టమొదట రవితేజ గారితో చేయాలి. సో ఆ వర్క్లో ఉన్నాం మేము. ఉండగా రవితేజ గారు ఆటోగ్రాఫ్ అనే తమిళ సినిమా చూసి అది ఇమీడియట్గా రీమేక్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. సో ఆయన డేట్స్ లేవు. మనం ఏదో ఒకటి సినిమా చేయాలి ప్రసాద్ గారు, మేము ఇద్దరం కలిసి ఆయన ఆఫీస్లో భోజనం చేస్తున్నాం. మనం ఏదో ఒక సినిమా చేయాలి, ఒక చిన్న సినిమా ఇచ్చేది, ఆయన ఐడియా చెప్పండి అన్నారు. అంటే ఒక ఇద్దరు లవర్స్ ఇంట్లోంచి పారిపోయారు. వాళ్ళిద్దరు ఎక్కుతున్న బస్సు ఒక యాక్సిడెంట్ అయింది, మొత్తం అందరూ చచ్చిపోయారు. హీరోయిన్ చచ్చిపోయింది హీరో అనుకున్నాడు, హీరో చచ్చిపోయింది హీరో అనుకున్నాడు. ఇద్దరు చెరో ప్లేస్లో ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరికి బతికామని తెలిసి ఎలా కొలుస్తారు, ఇది పాయింట్. ఓకే మాట్లాడుకుంటూ ఒక 1 గంట 1:15 మొదలైతే 3 గంటల కథ అయిపోయింది.